చూడండి, మనం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఎదురుచూస్తూ మన సీఈఓ ముఫారక్ కోసం ఎదురుచూస్తున్నా. అమ్మా, నేను తెలుసు. నిన్న క్రిస్తో మాట్లాడాను. ఆయన చెప్పాడు అస్తో సంప్రదింపులో ఉన్నాడని. ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నారని. అయితే అన్నీ బాగున్నాయి. సరే, మనమంతా ముందుకు సాగుతున్నాం. కాబట్టి మీరు అందరూ ఓపికగా ఉండండి. స్నేహితులు, ఇది ఖచ్చితంగా ఎదురు చూసినంత విలువైనదే అవుతుంది. అది మాత్రం నిశ్చయం. మరియు మీరు ఈ ప్రయాణంలో కొనసాగినందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అయితే ఈ రోజు ఏమిటో మనం లోనికి వెళ్దాం. సరే, ఇది వ్యాపారంలో కాల్ టు యాక్షన్ గురించి. ఇప్పుడు సిజిఏ అంటే కాల్ టు యాక్షన్. ఇది వ్యాపారంలో చాలా పెద్ద భాగం, ముఖ్యంగా ఆన్లైన్లో. ఎందుకు? ఎందుకంటే మీరు లైవ్లో ఉన్నప్పుడు నిజంగా ఏదైనా అమ్మడానికి సాధారణంగా మీకు చాలా చిన్న సమయం మాత్రమే ఉంటుంది. ఇది ఎందుకంటే మీరు మీ వ్యాపారాన్ని మార్కెట్ చేస్తున్నప్పుడు మీ ప్రకటనలో ఆ సౌకర్యం ఉండటం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీరు గుర్తుంచుకుంటే మనకు కనెక్ట్లో ఉన్న అద్భుతమైన ఫీచర్లలో ఒకటి ఆ కాల్ టు యాక్షన్ బటన్. మరియు ఇది మాకు ఇచ్చిన ప్రధాన సౌకర్యం ఏమిటంటే లైవ్ ఫీడ్ పై నేరుగా కాల్ టు యాక్షన్ పోస్ట్ లేదా టిక్కర్ పెట్టే అవకాశం కల్పించింది. ఆ టిక్కర్లో ఉన్న లింక్ ద్వారా ప్రజలు నేరుగా ఏదైనా కొనుగోలు చేయడానికి లేదా ఏదైనా కోసం సైన్ అప్ చేయడానికి లేదా ఒక గ్రూప్కి వెళ్ళడానికి లేదా మీరు కోరుకున్నదేదైనా చేయడానికి పేజీకి వెళ్ళేలా చేసేది. ఇది మనకు కనెక్ట్లో ఉన్న చాలా చాలా కూల్ ఫీచర్. కాల్ టు యాక్షన్ శక్తిని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అందువల్ల కాల్ టు యాక్షన్ గురించి కొంత అర్థం చేసుకోవడం ప్రారంభించడానికి ఇది నిజంగా ఏమిటో మనం తెలుసుకోవడం మొదలు పెడదాం. బిజినెస్ లో కాల్ టు యాక్షన్ అనేది ఒక మార్కెటింగ్ పదం. ఇది ప్రేక్షకుల నుండి తక్షణ స్పందనను ప్రేరేపించడానికి లేదా నిర్దిష్ట చర్యను ప్రోత్సహించడానికి రూపొందించిన పదబంధం లేదా ప్రకటనను సూచిస్తుంది. మీరు మీ వివరాలు చెప్పి ఉత్పత్తి గురించి లేదా మీరు సాధించాలనుకుంటున్నది లేదా మీరు ఇతరులను ప్రయత్నించమని ప్రోత్సహిస్తున్నది గురించి మాట్లాడిన తర్వాత ఆ కాల్ టు యాక్షన్ ద్వారా మీరు చూస్తున్న వ్యక్తి నేరుగా మీరు చెప్పిన విషయానికి వెళ్ళే అవకాశం కల్పిస్తే దాని అర్థం ఏమిటో తెలుసా? దాని అర్థం చాలా ఎక్కువ శాతం మంది కొనుగోలు చేయడానికి ముందుకు వెళ్తారు. అంటే మీ కంటెంట్ చూసిన తర్వాత యూజర్ ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో స్పష్టంగా తెలియజేస్తుంది. సిటిఏలు సంభాషణలను ప్రేరేపించడంలో, వినియోగదారులను సేల్స్ ఫన్నెల్లో ముందుకు నడిపించడంలో, అలాగే మీ మార్కెటింగ్ లక్ష్యాలను సాధించడంలో కీలకమైనవి. మనం మార్కెటింగ్లోని కొన్ని భాగాలను పరిశీలించాము. మార్కెటింగ్ చేయడానికి ముందు మీరు అనలిటికల్ డేటాను ఎలా సేకరించాలో కూడా చూసాము. తద్వారా మీరు సరైన ప్రాంతంలో సరైన జనాభాకు సరైన వ్యక్తులకు మార్కెటింగ్ చేస్తున్నారని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ సేల్స్ ప్రీ ప్రెజెంటేషన్ పూర్తి చేశారు. అలాగే వినియోగదారులకు మీ ఉత్పత్తిని పరిచయం చేయడానికి అవసరమైన అన్ని విషయాలు కూడా చేశారు. తర్వాతి భాగం ఏమిటంటే మీరు అక్కడ ఒక సిటిఏ అంటే కాల్ టు యాక్షన్ బటన్ లేదా టిక్కర్ లేదా లింక్ పెట్టడం ద్వారా మీరు మాట్లాడుతున్న విషయాల నుంచి వాళ్లను కొనుగోలు చేయగలిగే స్థలానికి తీసుకెళ్లేలా చూడాలి. ఇప్పుడు కాల్ టు యాక్షన్ అంటే ఏమిటో మరింత వివరంగా చూద్దాం. సిటిఏ అనేది ఒక సూచన లేదా ఆదేశం.
అది ప్రేక్షకులకు మీరు వారు తీసుకోవాలని కోరుకునే చర్యలను తెలియజేస్తుంది. చాలా సింపుల్ గా మీరు చాలా ఎక్కువ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, మీకు ఈ ఉత్పత్తి కావాలంటే ఇదే మీకు అవసరం. ఈ లింక్ పై క్లిక్ చేయండి. అంతే, ఈ లింక్ పై క్లిక్ చేయండి. అదే మీరు చెప్పాల్సింది. మీరు ఈ ఉత్పత్తిని కొనాలనుకుంటే ఇక్కడ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. ఇలాంటి ఏదైనా మీరు ఉన్న చోట నుంచి ఆ వ్యక్తిని సేల్స్ ఫనెల్ కి లేదా ఉత్పత్తి ఉన్న పేజీకి తీసుకెళ్లే ఏదైనా వాళ్ళు కోరుకున్న దాన్ని లేదా శక్తి ఉన్న దాన్ని కొనుగోలు చేయడానికి సహాయపడుతుంది. ఇవి మార్కెటింగ్ మెటీరియల్స్, వెబ్సైట్లు, కాపీ మరియు ఆన్లైన్ ప్రకటనల్లో కీలకమైన అంశాలు. మీ మార్కెటింగ్ వ్యూహంలో, మీ వెబినార్లలో లేదా మీరు చేస్తున్న ఏదైనా ప్రకటనలో కాల్ టు యాక్షన్ లేకపోతే మీరు అమ్మకాలు చేయలేరు. లేదా అమ్మకాలు చేయడంలో మీకు చాలా కష్టం వస్తుంది. ఎందుకంటే సిటిఏ అంటే కాల్ టు యాక్షన్ బటన్ లేదా లింక్ లేదా మీరు ఎలా సెట్ చేశారో అది మీరు మార్కెటింగ్ కోసం అనలిటికల్ డేటా పొందే ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది సరైన ప్రాంతాలు, జనాభా, ప్రజలు, సమయాలు ఇంకా అన్నింటికీ మార్కెటింగ్ను సరైన దిశలో నడిపించడంలో కీలకంగా ఉంటుంది. మీరు మీ ప్రెజెంటేషన్ పూర్తి చేశారు. మీరు మీ వెబ్సైట్ను సెట్ చేశారు. ఇవన్నీ చేశారు. కానీ మీరు మాట్లాడుతున్న ఉత్పత్తిని కొనాలంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే మీరు అమ్మకాన్ని చేయలేరు. కాబట్టి మీరు కొత్త వెబ్సైట్లు డిజైన్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ప్రెజెంటేషన్లు ఇస్తున్నప్పుడు దీని గురించి తప్పకుండా ఆలోచించాలి. ఇది కూడా మీ మార్కెటింగ్ క్యాంపెయిన్లలో పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం. చాలా నేర్చుకోవాల్సింది ఉంది కదా. ఇది కేవలం ఇంటర్నెట్లో ఏదైనా పెట్టడం గురించే కాదు. మీ వ్యాపారానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను దాదాపు ప్రతిరోజు చెప్పినట్టే ఇవన్నీ మీరు గ్రహించాలి. ఇవన్నీ కూడా వాటి ప్రత్యేకతలో చాలా చాలా ముఖ్యమైనవే. కాబట్టి ఆ అంశం మీ అమ్మకాల విజయానికి కీలకం. సిటిఎస్ కాల్ టు యాక్షన్లు కూడా స్పష్టంగా, సంక్షిప్తంగా, ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించబడతాయి. వినియోగదారుడు మీ బ్రాండ్తో చురుకుగా మమేకం కావాలని ప్రోత్సహిస్తాయి. మీరు స్పష్టంగా దీన్ని చిన్నదిగా ఉంచవచ్చు లేదా మరింత వివరంగా ఉంచవచ్చు. మీ బ్రాండ్కు ఏది సరిపోతుందో, మీ వ్యక్తిత్వానికి ఏది సరిపోతుందో అదే విధంగా మీరు మీ కాల్ టు యాక్షన్ను రూపొందించాలి. సరేనా? మీరు యువతను లక్ష్యంగా చేసుకుంటే మీరు ఉపయోగించే భాష, మీరు ఉపయోగించే గ్రాఫిక్స్, ఆ సిటిఏ బటన్ ఎలా పనిచేస్తుందో, ఎలా కనిపిస్తుందో అన్నదానిపై జాగ్రత్తగా ఉండాలి. మీరు వృద్ధ వయస్సు గలవారిని లక్ష్యంగా చేసుకుంటే మళ్ళీ ఆ వయస్సు గుంపుకు అనుగుణంగా పదజాలం ఉండాలి. ఇలాంటి విషయాలు మీరు మీ సంభాషణలో ఏదైనా రాస్తున్నప్పుడు లేదా మనుషులతో మాట్లాడుతున్నప్పుడు చాలా ముఖ్యమైనవి. ప్రజలు వినాలని ఆశించే సరైన దృక్పథంలో మీరు మాట్లాడుతున్నారని మీరు నిర్ధారించుకోవాలి. అవి బటన్, హైపర్లింక్ లేదా వ్రాసిన పదబంధం వంటి వివిధ రూపాల్లో కూడా ఉండవచ్చు. మీరు చేయవచ్చు. మళ్ళీ నేను క్రిందికి వెళ్ళి నిజంగా హైపర్లింక్ చేస్తాను. ఇది నేను మీతో మాట్లాడతాను అంటే హైపర్లింక్స్ మరియు టెక్స్ట్లో హైపర్లింక్స్ ఎలా చేయాలో, తద్వారా మీరు మీ వెబ్సైట్లు సెట్ చేస్తున్నప్పుడు లేదా మార్కెటింగ్ కోసం ఏదైనా మెటీరియల్ రాస్తున్నప్పుడు వీటిని వాడుకోవచ్చు.
చాలా చాలా సులభంగా చేయవచ్చు, కానీ ఎలా చేయాలో తెలియకపోతే ఇవి చాలా క్లిష్టంగా అనిపిస్తాయి. మళ్ళీ హైపర్ లింక్స్ అనేవి చాలా ప్రభావవంతమైనవి. ఎందుకు? ఎందుకంటే ఆ వ్యక్తి చేయాల్సింది ఒక్కటే, అంటే ఇక్కడ క్లిక్ చేయండి అని ఉన్న చోట లేదా బటన్ మీద ఏదైనా కావచ్చు, సరేనా? దానిపై క్లిక్ చేస్తే వాళ్ళను సేల్స్ కోసం ఫన్నెల్ కి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు వివిధ ఉదాహరణలు పెట్టవచ్చు. ఉదాహరణకి, ఇప్పుడు షాపింగ్ చేయండి, సైన్ అప్ చేయండి, ఇంకా తెలుసుకోండి, డౌన్లోడ్ చేయండి, ప్రారంభించండి, మమ్మల్ని సంప్రదించండి, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆన్లైన్లో చిత్రాల రూపంలో పొందవచ్చు. అంతేకాదు, మీరు ఒక ఫోటోను, చిత్రం లేదా పదబంధాన్ని కూడా హైపర్లింక్ చేయవచ్చు. ఇలాంటి ప్రతి విషయం మీ వ్యాపారానికి ఎలా చేయాలో నేర్చుకోవడం అద్భుతమైన విషయం, ఎందుకంటే ఇవి మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించడంలో, మీరు కోరుకునే అమ్మకాలను సాధించడంలో నిజంగా సహాయపడతాయి. అయితే వ్యాపారంలోలు ఎందుకు ముఖ్యమైనవి? వాటి వల్ల సంభాషణ మొదలవుతుంది. సిటిఎస్ వినియోగదారులను మీరు కోరుకునే చర్యలు తీసుకోవడానికి ప్రోత్సహిస్తాయి. ఉదాహరణకు, కొనుగోలు చేయడం లేదా ఫారంను పూరించడం. ఇవన్నీ నేరుగా మీకు ఆదాయాన్ని తీసుకువస్తాయి. మీరు కాల్ టు యాక్షన్లను, అంటే సిటిఏ బటన్లను సర్వేల్లో కూడా ఉపయోగించవచ్చు. ఇది మీరు చేయగలిగే మరో విషయం. అలాగే దీన్ని సేల్స్ ఫన్నెల్ గా కూడా ఉపయోగించవచ్చు. మీరు నిజంగా ఈ అన్నింటినీ చేయగలరు. ఇప్పుడు స్పష్టంగా నేను మీకు బోధిస్తున్నాను, లేదా మీ వ్యాపారానికి సంబంధించి ఆలోచించాల్సిన విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కానీ మనం తదుపరి దశలో ముఫారెహ్తో వ్యాపారంలో తదుపరి భాగంలోకి వెళ్ళినప్పుడు నేను ఇప్పటివరకు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే అక్కడ ఉండటం నాకు ఆశ్చర్యంగా ఉండదు. మనం ఇంకా తెలియదు, అవి అక్కడ ఉంటాయని మాత్రమే మనం ఆశిస్తున్నాము. అందుకే నేను ఇప్పుడు చేస్తున్న దాన్ని చేయాలని నిర్ణయించుకున్నాను. మీకు వ్యాపారంలో విజయవంతం కావడానికి అవసరమైనవి ఏమిటి? మీరు ఏ విషయాల గురించి ఆలోచించాలి అనే దానిపై ఒక అవగాహన ఇవ్వడానికే. కానీ అవి ఇప్పటికే మన వ్యాపారంలో తదుపరి దశలో ఉంటే, మీరు వాటిని మీ మార్కెటింగ్ ప్రచారాల్లోకి కలపాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అవన్నీ కలిపివేయబోతున్నారు. కానీ వాటి గురించి తెలుసుకోవడం ఎప్పుడూ నష్టమే కాదు. రోజు చివరికి జ్ఞానం అనేది శక్తి. జ్ఞానం అనేది మిమ్మల్ని మరొకరికి ముందుండేలా చేస్తుంది. వ్యాపారంలో విజయవంతం కావడంపై మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, అమ్మకాలు చేయడంలో మీరు అంతగా మెరుగ్గా మారతారు. అలాగే మీరు కస్టమర్ను తీసుకెళ్తున్న ప్రయాణంలో వారికి మార్గనిర్దేశం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఒక సికిఏ కాల్ టు యాక్షన్ కస్టమర్లను సేల్స్ ఫన్నెల్లో ముందుకు నడిపించడంలో సహాయపడుతుంది. అంటే మొదటి అవగాహన స్థాయిలోని మీ ప్రెజెంటేషన్ నుండి కావాల్సిన చర్య అయిన ఉత్పత్తి అమ్మకానికి వారిని తీసుకెళ్తుంది. ఇది ఎంగేజ్మెంట్ ను కూడా మెరుగుపరుస్తుంది. సరైన స్థలంలో పెట్టిన ప్రభావవంతమైనలు మీరు వారికి అందిస్తున్న కంటెంట్ మరియు బ్రాండింగ్ తో యూజర్ ఎంగేజ్మెంట్ ను పెంచగలవు. మీరు దీన్ని పనితీరు ట్రాక్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఒక సిగిఏ మార్కెటర్లకు విలువైన డేటాను అందిస్తుంది. దీని ద్వారా వారు తమ పనితీరును ట్రాక్ చేసి, మార్పులు చేసి, కన్వర్షన్ రేట్లను మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు. డేటా గురించి నేను మీకు ఏమి చెప్పాను? డేటా అనేది ఇంటర్నెట్లో బంగారం. మీ వెబ్సైట్లోని అన్ని ప్రాంతాల్లో, మీ ఫన్నెల్స్లో, మీ కాల్ టు యాక్షన్ బటన్లలో, కస్టమర్ యూజర్ల నుండి మీరు పొందగలిగే డేటా ఎంత ఎక్కువగా ఉంటే, ఈ మొత్తం సమాచారం నిజంగా బంగారమే. ఎందుకంటే
అనలిటికల్ డేటా అంతా మీరు ఉపయోగించి మీ ఉత్పత్తులు మరియు సేవలను అమ్మే విధానాన్ని సరిగ్గా మెరుగుపరుచుకోవచ్చు. దీని అర్థం మీ వద్ద సమాచారం ఉంది, మీరు దాన్ని మీకు కావాల్సిన దిశగా, మీరు లక్ష్యంగా పెట్టుకున్న డెమోగ్రాఫిక్స్ కి అనుగుణంగా మార్చుకోవచ్చు, తద్వారా మరెవరికన్నా ఎక్కువ అమ్మకాలు సాధించే అవకాశం మీకు లభిస్తుంది. ఇది ROI రాబడిపై పెట్టుబడి ని కూడా గరిష్టంగా పెంచుతుంది, సరేనా? కన్వర్షన్లు మరియు ఎంగేజ్మెంట్ను పెంచడం ద్వారా వ్యాపారాలకు వారి మార్కెటింగ్ ప్రయత్నాల్లో పెట్టుబడిపై రాబడిని గరిష్టంగా పొందడంలో సహాయపడతాయి. ప్రతి ఒక్కటి డబ్బు ఖర్చవుతుంది. మీ CEA, మీ మార్కెటింగ్, మీ ఫన్నెల్స్, మీ అమ్మకాల ద్వారా మీరు అత్యధిక రాబడి పొందాలని కోరుకుంటారు. మీరు ఖర్చు చేస్తున్న డబ్బుకు సంబంధించి ఆ సమాచారం, డేటా అన్నీ మీని ఖచ్చితంగా మెరుగుపరచబోతున్నాయి. ఇవి అన్నింటినీ మీరు ట్రాక్ చేయడం ముఖ్యం. మీ కన్వర్షన్ రేట్లు ఏమిటో, వాటిని మెరుగుపరిచేందుకు మీరు చేస్తున్న ప్రతిదానిని ఎలా సరిగ్గా ట్యూన్ చేయాలో తెలుసుకోవడం కీలకం. ఇలా చేయడం వల్ల మీ అమ్మకాలు పెరుగుతాయి,